లాగా ఈ ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు అన్న నాణ్యానికి రెండో వైపు అన్నట్టుగా చెప్పొచ్చు, అది నిజమే. రైట్, ఫైనల్గా రఘురామరాజు గారు, సిబిఐ ఏం చేయట్లేదు, ఈడీ ఏం చేయట్లేదని చేస్తే బాగుండని రమణారెడ్డి గారు ఆశిస్తున్నారు. ఇవాళ బ్రేకింగ్స్ ఏంటి అంటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కి సంబంధించి ఏదో భూ కుంభకోణంలో ఉందని ఈడీ మొత్తం సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎం ఆయన క్యాంప్ ఆఫీసు అది ఇది మొత్తం సీజ్ చేసి పడేశారు. నానా బీభత్సం జరుగుతుంది అక్కడ. ఆయన ఎనీ మూమెంట్ అరెస్ట్ అవ్వచ్చు అని భార్యని రెడీ చేస్తున్నారు సీఎం చేయడానికి. సరే, అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీసు, సీఎం రెసిడెన్స్ ఏంటంటే అతను ఒక మైన్కి ముఖ్యమంత్రి ఉండగా అతను సొంతానికి ఒక మైన్ శాంక్షన్ ఇచ్చుకున్నాడు అనేది అభియోగం. దానివల్ల ఏదో లబ్ధి పొందాడని. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నా సరే, తమ్ముడు 4 లక్షల కోట్లు అన్నాడు. సరే, నేను అంత పెద్ద ఫిగర్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు, కానీ 1 లక్ష పైన ఉండొచ్చు. కానీ 4 అనేది పెద్ద ఫిగరు. పైగా ఇప్పుడు మనం నిజంగా 4 అయినా 4 గురించి మనం మాట్లాడుకుంటే పెద్ద ప్రమాదం ఉంది. ఆహా, ఇంత డబ్బు వీడి దగ్గర ఉందంటే మనకు వాళ్ళు ఇస్తాడని చెప్పి లాస్ట్ టైం తెలుగుదేశం వాళ్ళందరూ 1 లక్ష కోట్లు తినేసాడంటే, అబ్బా 1 లక్ష తినేసాడా, బాగుందిరా బాబు అని చెప్పి 151 సీట్లు ఇచ్చారు. సంచేత ప్రజలు కూడా ఎక్కువ తినేసిన ప్రేమిస్తున్నారు కనుక 4 లక్షలు ఒకవేళ తినున్నా మనం దాన్ని 1 లక్షకో 1,50,000 కోట్లకో రెస్ట్రిక్ట్ చేసుకుంటాం, మంచిది. అంచేత 4 ఉండుండకపోవచ్చు, ఒకవేళ తినున్నా మనం చెప్పకపోతే ఇవాళ ప్రజల యాటిట్యూడ్ కూడా మారిపోయింది. లంచం తీసుకున్నాడంటే దాన్ని తప్పుగా ఎవడో భావించట్లేదు. ఎందుకంటే ప్రతి ఓటరు లంచం తీసుకునే ఓటేస్తున్నాడు కాబట్టి లంచం అనేదాన్ని ఎవడో కూడా అది ఒక నీచమైన పనిగా భావించట్లేదు. అఫ్కోర్స్ ఆ భావన పోవాలి. డబ్బులు లేకుండా ఓటేసే వ్యవస్థ ఈ ఎలక్షన్లో రావాలని కోరుకుంటున్నాను నేను డెఫినెట్గా. ఎందుకంటే డబ్బులతోనే ఎలక్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఎక్కువ డబ్బులు పెట్టగలిగినవాడు రాజకీయాల్లో ఈ భూప్రపంచం మీద ఉన్నవాడు ఎవడు లేడు. బట్ ఒక మైన్ ఇచ్చుకున్న హేమంత్ సోరెన్ ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలు కుంభకోణంలో ఉన్న ఎంతైనా తప్పే అనుకోండి, 100 కోట్ల కుంభకోణంలో లిక్కర్ కుంభకోణంలో ఉన్న వీరే తప్పే కాదంటలా. బట్ వీళ్ళ మీదే ఇంత చర్యలు ఉన్నప్పుడు ఏమో మేబీ సరైన సమయంలో మరి ఇలాగా సరే, తమ్ముడు పెద్ద ఫిగర్ చెప్పాడు 4 లక్షలని, నేను ఏకీపించను. కానీ మళ్ళీ ఇక్కడ నేను పార్టీ సభ్యుడిగా మాట్లాడదల్లా అంత ఫిగర్ ఉండుండకపోవచ్చు అనేది నా భావన. అంటే అంత అవకాశం ఉంటుందా అని అంతే. బట్ ఇక్కడ మరి ఏమో సడన్గా చర్యలు ఉంటాయేమో అనేది నా భావన. చూద్దాం రాబోయే రోజుల్లో పొత్తులు ఎలా ఉంటాయి, సీరియస్నెస్ ఎలా ఉంటుంది అనేది. అఫ్కోర్స్ పొత్తులకి ఈ సీరియస్నెస్కి సంబంధం లేనప్పటికీ చూద్దాం. మరి ఎప్పటికైనా మరి తప్పు చేసిన వాడికి శిక్ష కాస్త ఆలస్యంగా అయినా పడే అవకాశం ఉంది కాబట్టి ఏమో పడుతుందేమో చూద్దాం. ఈలోపు ఒకవేళ కడిగిన ముత్యంలాగా ఆ కేసులు తేల్చుకుని ఇవన్నీ నిజమైన పెట్టుబడులే, అసలు క్విట్ ప్రోకో కాదు అంటే ఓకే, దేనికైనా మనం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండాలి. కానీ ఒకటి, ఈసారికైతే ఆయన భస్మాసురుడని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రజలందరినీ తల్లి చెల్లిగా భావించి అది నిజం చేశాడు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు చెల్లి అతన్ని ఎలా దూరం పెట్టిందో రాష్ట్రంలో ఉన్న చెల్లెళ్ళందరూ కూడా అతన్ని అలాగే దూరం పెట్టి అద్వితీయమైన పరాజయానికి గురి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న వెంకటకృష్ణ గారు. ఆ స్పేస్ ఇవ్వకూడదు, పరాజయం అనే స్పేస్ ఇవ్వకూడదు. అది ఒకటే వర్డ్. స్పేస్ ఇస్తే మళ్ళీ అర్థాలు మారిపోతాయి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు అండ్ వెంకటరమణ రెడ్డి గారు. పరులకు జై.